హే గాయ్స్, ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు సూప్ ఫ్యామిలీ టేస్టీ ఫుడ్స్. మన హెల్త్కి చాలా ఉపయోగపడే మునగాకు పువ్వులు ఉన్నాయి కదండి, ఆ పువ్వులతో ఫ్రై అండి. చాలా బాగుంటుంది టేస్ట్. తప్పకుండా మిస్ అవ్వకుండా చూడాలంటే చాలా మంచి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా తెలుసుకుందాం. ఆ పువ్వు వల్ల చాలా రకాల బెనిఫిట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా రెసిపీతో పాటు తెలుసుకుందామండి. మరి ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటి అని డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ మునగ పువ్వు ఫ్రైకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ అండి పూలండి. కొన్ని మునగాకు రెబ్బలు ఉన్నాయి కదండి, ఆ రెబ్బలు నీట్గా వాష్ చేసుకొని జల్లెడ టైప్ బుట్ట ఉంటే దానిలో ఆరబెట్టుకుందామండి. మరీ డ్రై అక్కర్లేదు, జస్ట్ వాటర్ని ఉంచేస్తే సరిపోతుంది. ఓకే అండి, ఇంగ్రీడియంట్స్లోకి వెళ్ళిపోదాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టమోటా, ఆనియన్, మిర్చి, కచ్చాపచ్చిగా దంచుకున్న వెల్లుల్లి, జింజర్ తురుము ఉంది కదండి, అల్లం తురుము, కొంచెం కారం, తాలింపు దినుసులు, ధనియాల పొడి, ఉప్పు, కారం అండి. కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు, ఇక్కడ మేము స్కిప్ చేసాము గరం మసాలా అనేది. ఈ ఇంగ్రీడియంట్స్తో టేస్ట్ అదిరిపోతుందండి. ఫ్రై ఎలా చేయాలి మరి చూసేద్దాము. మునగ పువ్వు అనేది రెడీగా ఉంది, మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఇక్కడ బాండీ పెట్టుకొని 1 to 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నామండి. తాలింపు దినుసులు ఉన్నాయి కదా, శనగబేడలు, మినప్పప్పు ఇవన్నీ ఉన్నాయి కదండి, అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి. ఈ ఫ్రై అవుతుండగా మీకు ఈ మునగ పువ్వులో మనకు వెయిట్ లాస్ తగ్గ అన్ని పోషకాలు ఉన్నాయండి. మన కొవ్వుని కరిగిస్తుంది ఈ పువ్వు అనేది. మనం ఇలా రెసిపీస్గా వంటల్లో అలా తీసుకోవడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి. మన బాడీలో ఉన్న కొవ్వుని మొత్తం కరిగిస్తుంది ఈ మునగ పువ్వు. చూడండి, అన్నీ వేగిపోయాయి కదా, కరివేపాకు, తాలింపు దినుసులు అన్నీ వేసుకున్నాము, అన్నీ బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు దీంట్లోనే మనము మిర్చి అండి, సన్నగా కట్ చేసుకున్న మిర్చి వేసుకుంటున్నాము. ఎండుమిరపకాయ, కచ్చాబుచ్చగా దంచుకున్న వెల్లుల్లి ఉన్నాయి కదండి, అవి ఒక 3 కానీ 2 కానీ వేసుకుందామండి. అవి ఒక 2. కొంచెం అల్లం తురుము అండి, అల్లం తురుము వేసుకుంటున్నాము, బాగుంటుంది టేస్ట్ అల్లం తురుము వేసుకోవడం వల్ల. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో మనం పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్ ఉన్నాయి కదండి, ఆనియన్ వేసుకున్నాము. ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నామండి. ఇక్కడ ఆనియన్ అనేది వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్ని కూడా బాగా మగ్గించుకోవాలి. నెక్స్ట్ దీంట్లో కొంచెం పసుపు. ఈ మునగ పువ్వుని మనం ఇట్లా ఫుడ్లో ఇట్లా తీసుకోవడం వల్ల మన పొట్టలో ఇన్ఫెక్షన్ కానీ ఏమన్నా ఉన్నా ఆ ఇన్ఫెక్షన్ అనేది పోతుందండి. మలబద్ధకం ప్రాబ్లమ్స్ ఉన్నా, గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నీ క్లియర్ అవుతాయండి. ఇలా మన డైలీ డైట్లో ఇలా ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల హెల్త్కి చాలా ఉపయోగాలు ఉన్నాయి. రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకొని బాగా మగ్గించుకుంటున్నామండి. నెక్స్ట్ దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ ఉంది కదండి, ఆ 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుంటున్నాము. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ ఉంది కదండి, అది కూడా వేసుకొని బాగా మగ్గించేసుకోవాలి. ఒక ఆనియన్ అనేది ఒక 5 మినిట్స్ వరకు మగ్గించుకోండి. ఇవి మగ్గాక ఆనియన్ అనేది కొంచెం మగ్గాక మనం కట్ చేసుకున్న టమోటా ఉన్నాయి కదండి, ఇక్కడ 2 టమోటా తీసుకున్నామండి. ఆ 2 టమోటా వేసేసుకుంటున్నాం. 1 కానీ 2 కానీ తీసుకోవచ్చండి. అవి సన్నగా కట్ చేసేసుకొని వేసేసుకున్నామండి. ఇప్పుడు అన్నీ బాగా మగ్గించుకోవాలి. బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 to 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో మగ్గించుకోండి. మధ్య మధ్యలో తీసి చెక్ చేసుకుందామండి. చూడండి, ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం కదా, ఒక 5 మినిట్స్ మగ్గించుకోండి. ఫస్ట్ ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చెక్ చేసుకుంటున్నాం. చూడండి, టమోటో ఆనియన్ అనేది చాలా వరకు మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఒక మూత తీసి ఒక 2 మినిట్స్ వరకు బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకొని మునగ పువ్వు ఉన్నాయి కదండి, మునగ పువ్వు, కొన్ని మునగాకులు ఉన్నాయి కదండి, ఒక 2 రెబ్బలు తీసుకున్నామండి మునగాకులు. అవన్నీ పువ్వుతో పాటు వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోండి. మీకు వీడియోలో చూపిస్తున్నాం కదా, అలా నీట్గా మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ పువ్వు, ఆ మునగాకు అనేది కూడా మగ్గిపోవాలి కదా, అందుకని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు మగ్గించుకోండి. మనకి కర్రీ అనేది నీట్గా పొడి పొడిగా వచ్చేస్తుందండి. ఈ మునగ పువ్వులో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుందండి, మన డైజెషన్ కూడా చాలా బాగుంటుంది. దీనిలో ప్రోటీన్స్, విటమిన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయండి ఈ మునగ పువ్వులో.
ఆకు ఇవన్నీ చాలా మంచిది హెల్త్కి. తప్పకుండా ఇవి అవైలబుల్ ఉన్నప్పుడల్లా తీసుకోండి ప్రతిసారి. చూడండి పువ్వు ఆకు అనేది మొత్తం మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మగ్గించుకుందామండి సిమ్లో. ఓకే అండి, ఇప్పుడు ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందాం. చూడండి నీట్గా పొడి పొడిగా వచ్చేసింది కదా, చాలా వరకు మగ్గిపోయిందండి. చూడండి మొత్తం బాగా మగ్గిపోయి ఆ పువ్వు మునగాకు చాలా బాగుంటుందండి టేస్ట్. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్ ఇవి తీసుకోవడం వల్ల, మునగాకు కానీ మునగ పువ్వు కానీ ఇవి తీసుకోవడం వల్ల బేబీ పుట్టాక వాళ్ళకి మిల్క్ ప్రొడక్షన్ అనేది బాగుంటుందండి. బేబీస్కి మిల్క్ అనేది మనం ఇచ్చే ఫీడింగ్ సరిపోతుందండి ఇవి డైట్లో మనం తీసుకోవడం వల్ల. చూడండి చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి కదండి, అన్నీ తెలుసుకున్నారు కదా. చూడండి ఈ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు నీట్గా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. నీట్గా పొడి పొడిగా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదండి. చాలా బాగుందండి టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మీకు కానీ నచ్చితే లైక్ కూడా చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.